అందరికీ నమస్కారం. మీ పవన్ వేదుల ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం అదృష్టరత్నాల్లో పచ్చ ఎమరాల్డ్ ఎవరు ధరించాలి, ఏ జాతకులు పచ్చ ధరిస్తే అభివృద్ధిని అదృష్టాన్ని పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా పచ్చకి అధిపతి, ఎమరాల్డ్కి అధిపతి బుధుడు. ఈయన్ని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటాం, తెలుగులో పాదరసం అని అర్థం. అంటే పాదరసం మనం నేల మీద పోస్తే ఎంత ఫాస్ట్గా చేతికి దొరకకుండా వెళ్ళిపోతుందో అంత తెలివితేటలు కలిగినటువంటి వాడు బుధుడు. కాబట్టి బుధుడు బుద్ధిని అలాగే ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటువంటి గ్రహం. జాతక చక్రంలో ఎవరైతే బుధుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళు చదువులు వాటిల్లో విషయాల్లో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కొంచెం లౌకిక జ్ఞానం అంటే లౌక్యం చాలా తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఈ బుధుడు వ్యాపారకారులు కూడా వ్యాపారాల్లో లాభం రావాలన్నా లావాదేవీలు సజావుగా సాగాలన్నా ఈ బుధుడే అధిపతి. ఈ బుధుడు ఫైనాన్షియల్, అకౌంట్స్, అలాగే చిట్ ఫండ్స్ ఇటువంటి సంబంధించినటువంటి వ్యాపారాలకు కూడా కారకుడు. బుధుడు ఎక్కడైతే అక్కడ ఉంటాడో అక్కడ గణిత శాస్త్రము, లౌకిక జ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రములు అక్కడ అభివృద్ధి చెందుతాయి. బుధుడు మన జాతక చక్రంలో మనం తీసుకున్నట్టయితే బంధుత్వంలో మేనమామ, అలాగే మేనత్త, బాబాయిలు, పిన్నులు ఇటువంటి బంధుత్వాన్ని సూచించేటువంటి గ్రహం బుధుడు. ఈ బుధుడు కనుక జాతక చక్రంలో అనుకూలంగా లేకపోయినట్టయితే కొంచెం ఆర్థిక ఇబ్బందులు, అలాగే నరాల నిస్సత్తువ, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలోకి రాలేకపోవడం, లౌక్యం తెలియకుండా ఎక్కడ ఏది పడితే మాట్లాడి ఇబ్బందులకు గురవ్వడం ఈ బుధుడు వల్ల కలిగేటువంటి అనర్థాలు. బుధుడు మంచి స్థితిలో ఉంటే వాడు పండితులుగా, అలాగే అందరి మన్ననలు పొందేటువంటి మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులుగా సంఘంలో చలామణి అవుతారు. ఈ బుధుడికి సంబంధించినటువంటి పచ్చని మరి ఎవరు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందామా. జ్యేష్ఠ, ఆశ్లేష, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు, అలాగే మిథున లగ్నం, కన్యా లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, వృషభ లగ్నం, తులా లగ్నం ఈ లగ్నాల్లో జన్మించినటువంటి వారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్టయితే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు మీ డేట్ అయినా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడినప్పుడు అంటే నెల సంఖ్య, నెల, సంవత్సరం ఈ 3 కూడినప్పుడు టోటల్ 5 వచ్చినా కూడా మీరు బుధ గ్రహ జాతకులు అవుతారు. కాబట్టి ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారు, ఈ లగ్నాల్లో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు నిస్సందేహంగా పచ్చని ధరించవచ్చు. అయితే పచ్చ ఎలా ధరించాలి? పచ్చని ఎమరాల్డ్ అంటాం. పచ్చ మచ్చలైనటువంటిది కానీ లేకపోతే చిన్న చిన్నటువంటి దోషాలు లేనటువంటి పచ్చ దొరకడం అసాధ్యం. పచ్చలో కొద్దిగా మచ్చలు కానీ చీరలు కానీ మనకి తప్పకుండా ఉంటాయి. కాబట్టి పచ్చలో మచ్చలు ఉన్నంత మాత్రాన అది దోషకారి కాదు. కాబట్టి మంచి పచ్చని తీసుకుని మనం వెండిలో బంధించి చిటికిన వేలుకి కానీ, చిటికిన వేలుకి కాకపోయినా సరే ఉంగరం వేలుకి కానీ మనం ప్రాణప్రతిష్ఠ చేసి బుధవారం ఉదయం 6 to 7 మధ్యలో కనుక దాన్ని మనం ధరించినట్టయితే ఈ యొక్క పచ్చ యొక్క శుభ ఫలితాన్ని మనం పూర్తిగా పొందగలుగుతాం. పచ్చని చిటికిన వేలికి వెండిలో ధరించాలి. బంగారంలో కూడా కొంతమంది ధరిస్తుంటారు, కానీ జ్యోతిష్ శాస్త్రీత్యా వెండిలో ధరించినట్టయితే మంచి ఫలితం అనేది ఇంకా మనకు వస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి లేనటువంటి విద్యార్థులు కానీ, వ్యాపారంలో నష్టం వచ్చేటువంటి వాళ్ళు కానీ, లేదా లౌకిక జ్ఞానం కొంత తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పచ్చని ధరించవచ్చు. ఈ పచ్చ ధరించేటప్పుడు బుధుడు అధిపతి కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి పూజలు కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేసి దాంతో పూజ చేసినటువంటి ఈ రత్నాన్ని కనుక ధరించినట్టయితే ఇంకా అదృష్టం అనేది మీ ఇంటి ముందే ఉంటుంది. కాబట్టి పచ్చ వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి వాళ్ళు కానీ, లేక విద్యార్థులు జ్ఞాపక శక్తి లేకపోయినా ఇంటర్వ్యూలో వెళ్ళి ఫెయిల్ అవుతున్న వాళ్ళు కానీ, ఇంటర్వ్యూ నుంచి వెనుదిరిగి వచ్చేవాళ్ళు కానీ, ఉద్యోగం మంచి ఉద్యోగంలో ఉన్నది సాధించాలనుకున్నటువంటి వాళ్ళు కానీ పచ్చ ధరించండి. మీ జాతకరీత్యా తప్పకుండా అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. మీకు నా వీడియో నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్
ఛానల్కి విశేషంగా కృషి చేసినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు నేను అందిస్తాను. అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు.